ఎక్కడ ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చినారా? విజయరావు గారు తోలుకోమని ఇచ్చినా సరే అక్కడున్న లోకల్ వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ వాళ్ళు నలుగురు గొడవలు పెట్టుకొని మమ్మల్ని రానియకుండా కోరుండి మమ్మల్ని ఓలి రానియకుండా అడుగుతున్నారు. ఎస్కోట, సీతంపేట, బాబు సోంపురం, నడబంద ఈ 4 గ్రామస్తుల్ని ఎలాగైనా రాకుండా ఆపడానికని చూస్తున్నారు. దీన్ని బట్టి గవర్నమెంట్ ఏ స్పందిస్తుందో చూద్దాం. ఫ్రీ ఇసుక అన్నారు, బొల్లాలకు అన్నారు, బొల్లాలకి ముందుకు ఇస్తానని చెప్పారు. మరి ఈ గవర్నమెంట్ ఇలా తాడ తోలుతుంది ఏం చేస్తుందో. మా రైతులకు రోడ్డు ఎక్కుతున్నాం. నా డిగ్రీ అయింది, ఇంటర్ అయింది, ఏ జాబులు లేకుండా కళలను పని చేసుకుంటున్నాను. ఈరోజు ఇసుక ఏదో తోలుతున్నాము, ఇంట్లో వాళ్ళకి ఆధారంగా నేను ఒక్కనే కొడుకుని ఇంట్లో ఏదో ఆధారంగా తోలుదామని నిలబడ్డాను. నాలాగే చాలామంది ఆడపిల్లలు పెళ్లి చేసుకుందామని పోలని అప్పులతోని అందరూ కూడా ఎలా ఇబ్బంది పడి చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక సెంటు భూమి లేదు, 1 ఎకరా భూమి లేదు. వాడికి 3 టార్లు ఇసుక దొంగరాజు అనే వ్యక్తికి 3 టార్లు 3 టైర్ బోళ్ళు ఆ రవాణా చేస్తున్నాడు. మా ఒక్కొక్కడికి 3 ఎకరాల భూమి ఉంది, కట్టుకొని కొట్టి ఉంది. కానీ ఈరోజు వ్యవసాయం మీద ఏటి రాలేదని ఆడపిల్లల పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో దేనికో దానికి వస్తాయని చెప్పేసి ఇలా తోలుకుంటే ఈరోజు మమ్మల్ని అంతలాగా ఇబ్బంది పెడుతున్నారు.